పరిశుద్ధ ప్రేమల మా తండ్రి, ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు, ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు మా ప్రార్థనలకు ప్రత్యుత్తరం అనుగ్రహించి మా కన్నీటిని ఆనంద నాట్యంగా మార్చువాడవు, మా స్థితిని మార్చువాడవు. మా ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు అని ప్రభావం నమ్ముచున్నాము, విశ్వసించుచున్నాము. అపనమ్మకము రాకుండా సహాయం చేయము. నా కృప నీకు చాలును, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్న వాగ్దానము మీ దాసునికి ఇచ్చిన 2 కుమారులైన మమ్మలను రాబో దినములో అనేక మంది చూస్తుండగా నీ పరిచర్లో బహు బలముగా శక్తివంతంగా వాడబడినట్లు మాలో ఉన్న ప్రతి లోపాన్ని సవరించి సరిచేసి మీ చేతిలో వాడబడి యోగ్యమైన పాత్రలో మమ్మల్ని తను వాడుకున్నామని ఇప్పటి వరకు పాటలోను సాక్ష్యంలోను మీ ఆధ్వర్యంలో మీరు జరిగించిన దాన్ని బట్టి మీ సందులో స్తుతిస్తున్నాం. తెరవబడిన గ్రంథంలో మాయుతున్నవి, తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని ప్రేస్తున్నాం, ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము నుండి 44వ వచనము వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకున్నాం. ఆ వచనంలో ఉన్న సారాన్ని మన హృదయాలకు అన్వయించుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33 నుండి 44. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏంటంటే దేని విషయంలో మోసపోవద్దు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దుష్ట సాంగత్యము. ఓసారి ఇట్లాగే ఒక యవనస్తుల కూటంలో దైవజనులు ఒక ప్రశ్న అడిగారు. ఏ విషయంలో, ఎట్లాంటి సందర్భాలలో యవనస్తుని చెరుపుతుంది అని అంటే, కొందరు సినిమాలని, కొందరు అట్లా వారి వారి మనసులో కొంతమంది కొన్ని జవాబులు ఇచ్చారు. అయితే నా వైపు అంటే నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ చెడు స్నేహాలు ఏంటంటే, చెడు స్నేహాల యొక్క ప్రభావం వలన ఈనాడు యవనస్తులు చెడిపోతున్నారు, పాడిపోతున్నారు. తమ శరీరం, దేవుడు అమర్చిన ఈ శరీరం అనే ఆలయాన్ని పాడు చేసుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఈ రాత్రి ఎంతమంది అయితే యవనస్తులు ఈ వర్తమానం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చెడు స్నేహాల యొక్క ప్రభావము ఒక మంచి లక్షణాలు కలిగి ఉన్న ఒక యవనస్తుని
ఆ చెడు స్నేహం యొక్క ప్రభావము అతని మీద పడుతుంది కనుక ఈడు చెడింది కాక పక్కనోడు కూడా చెడగొట్టే వాడుగా ఉంటాడు. ఒక కుళ్ళిపోయిన మామిడికాయ మంచి మామిడికాయ దాంట్లో పెడితే అవన్నీ కుళ్ళిపోతాయి. అలాగే ఒక కుళ్ళిపోయిన మామిడికాయని తీసి పక్కన పడేస్తే అన్ని మామిడికాయలు ఎలా మంచిగా ఉంటాయో, దుష్ట సాంగత్యము చేసే వారితో దూరంగా వారికి విముఖుడమై ఉండి ప్రార్థన యందు సహవాసము యందు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్న వారితో సహవాసము చేసినప్పుడు వీరిలో ఉన్న మంచి లక్షణాలు ఇతరుల మీద కూడా ఆ ప్రభావము పడుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ తెలియజేశారు అన్నమాట. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది యవనస్తులకు సరిగ్గా అది సరిగ్గా సూట్ అవుతుంది. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఏ సందర్భంలో సిగ్గు కలుగుతుందండి? ఏంటండి? ఏ సందర్భంలో సిగ్గు కలుగుతుంది? తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు. చేసిన తప్పు ఒప్పుకోకుండా ఓటిచ్చి ఆ చేసిన తప్పు ఆధారంగా వారి కనులు ఎదుట పెట్టినప్పుడు వారు సిగ్గుతో తల ఉంచుకుంటారు. ఈనాడు మనిషి యొక్క స్వభావం కూడా అలాగే అయింది. దొంగలు దొంగతనం చేసి నేను చేయలేదు అని అంటే ఆధారం చూపించినప్పుడు సిగ్గుతో తల ఉంచుకుంటున్నాడు. సీసీటీవీ కెమెరాలకు భయపడి ఈనాటి మానవుడు దేవుని కను దృష్టి నా మీద ఉన్న భయం కూడా బొత్తిగా లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఈ వర్తమానాన్ని వింటున్న సహోదరుడు సహోదరి, ఒకవేళ నువ్వు చూసే కను దృష్టి మంచిగా ఉన్నదా? నీ కన్ను చెడితే సర్వ శరీరము చెడిపోతుందని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది. అవసరమైతే హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది కూడా. ఖండించాల్సిన విషయంలో ఖండిస్తుంది, హెచ్చరించాల్సిన విషయంలో హెచ్చరిస్తుంది, గద్దించాల్సిన విషయంలో గద్దిస్తుంది. ఆ గద్దింపును లోబడితే నీ జీవితము ధన్యమవుతుంది. లేకపోతే నీ హృదయాన్ని దేవుడు భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. ఇటు భ్రష్టత్వానికి దేవుడు ఎవరిని అప్పగింపకుండునుగాక. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో లేతురని వత్తురని ఒకడు అడుగును. ఏంటండి? చనిపోయిన వాళ్ళు ఎట్లా లెగుస్తారు? ఎట్లా వస్తారు? దేవుడు మరలా ఆ మృత శరీరములో దేవుడు తన జీవాత్మను మరలా పంపిస్తేనే తప్ప ఆ చనిపోయిన మనిషి మరలా సజీవంగా బ్రతకగలడు. ఏంటండి? చనిపోయి 4 రోజులు సమాధిలో వచ్చిన లాజరును ఎట్లా లేచొచ్చాడండి? దేవుని నోట నుండి వచ్చిన తన జీవముతో నింపబడిన మాట. ఆ సమాధిలో చనిపోయి 4 రోజులు కొళ్ళు పట్టుకుపోయిన శరీరంలో ఆ జీవము లాజరు యొక్క శరీరంలో ప్రవేశించింది. ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చాడు.
కారణం దేవుని యొక్క జీవం ఆ మృత శరీరంలోకి ప్రవేశించింది. మృతమైన శరీరము మరలా సజీవంగా మళ్ళీ బ్రతికింది. వారు ఆ కార్యమును చూసిన అనేకులు దేవుడిని మహింపరచసాగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ అవివేకి, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది అది గోధుమ గింజ అయినను సరే, అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుట లేదు. పుట్టబో శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. ఏంటండి? ఆదికాండము 1వ అధ్యాయంలో ఆయా జాతుల ప్రకారము విత్తనములిచ్చు ప్రతి చెట్టు, ఆ మాటను మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదివితే 6 రోజులు దేవుడు చేసిన సృష్టిలో ఆయా జాతుల ప్రకారము విత్తనములిచ్చు ప్రతి చెట్టు. చూడండి, విత్తనాల్లో ఎన్ని రకాల విత్తనాలు, ఎన్ని రకాల మొక్కలు, ఆ మొక్కలకి మన రకరకాల పళ్ళు. ఏంటండి ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇవన్నీ ఆయన సెలవిస్తేనే అది భూమి మీద నుండి మొలిచాయి. హల్లెలూయా. ఆయన సెలవిస్తేనే కదా భూమి మీద నుండి మొక్కలు మొలిచాయి. భూమిలో నుండి, ఆ మట్టిలో నుండి సర్వ శరీరాలు ఆయన నోటి మాట ద్వారా కాదా సృజింపబడ్డాయి. ఇదంతా ఒకటైతే మానవుని దేవుడు ప్రత్యేకంగా నిర్మించి నాసికా రంధ్రములో దేవుడు జీవవాయువును ఊదినప్పుడు, నరుడు జీవాత్మ అయినప్పుడు, ఇది అస్సలు ప్రత్యేకమైనది. ఈనాడు మానవునికి ఉన్న దేవుని ప్రణాళిక ఎంత శ్రేష్టమైనదో, ప్రతి వారి జీవితంలో దేవుడు ప్రతి మానవునికి ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ మానవుడు ఈ లోకంలో ఉన్న ఈ తాత్కాలికమైన సుఖభోగాలకు అలవాటు పడి దేవునిచ్చే మహిమను పోగొట్టుకుంటున్నాడు. పాపానికి దాసుడయ్యాడు. దేవుడిచ్చే అక్షయమైన ఆత్మీయ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొనలేకపోతున్నాడు. కారణం, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపమై, వారసత్వ శాపమై, దేవునికి అవిధేయులుగా ఈనాడు అనేక మంది దేవునికి దూరంగా జీవిస్తూ, దేవుని కార్యములకు దూరంగా ఉంటూ, దేవుని మాటను పెడచెవిని పెడుతూ, తమ చూపులను, తమ ఆలోచనలు, తమ నడతలను సరిదిద్దుకోకుండా ఆ పాపం బ్రతుకులు, ఆ కంపు బ్రతుకులో బ్రతుకుతూ వారి జీవితాలను ఆ సంఖ్యల నుండి, ఆ కట్ల నుండి విడుదల పొందడానికి కూడా ఇష్టం లేని వారిగా ఉన్నారు ఈ రాత్రి. అట్టి వారిని దేవుడు దర్శించి వారి హృదయములకు ఉన్న ముసుగును తొలగించి వాస్తవాన్ని గ్రహించినట్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన కార్యము ఈ రాత్రి ప్రతి గృహములలో దేవుడు తన కార్యము జరిగించిన గాక.
మాంసమంతయు ఒక విధమైనది కాదు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు, భూవస్తువు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. భేదము కలదు కదా. ఇప్పుడు చెప్పండి, మాంసం అంతా ఒకటి కాదు. ఈ మనిషికున్న ఈ శరీర మాంసము వేరు అని ఒక్కొక్క దానికి ఒక్కో మాంసం. అన్ని మాంసాలు ఒకటి కాదు కదా. ఏంటండి, ఇప్పుడు వస్తువులు వేరు, ఆకాశ వస్తువు రూపములు వేరు, భూ వస్తువు రూపములు వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాలు వేరు. మన ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి దానికి భేదాలు ఉన్నాయి. ఏంటండి, ఒక కన్ను వినండి, ఒక కన్ను తయారవ్వాలంటే 1,50,000 టెలివిజన్ ట్రాన్స్మిటర్లు, అదే పరిమాణంలో టెలివిజన్ రిసీవర్లు కలిపితే తయారైంది ఒక కన్ను. ఏంటంటే, దేవుని వాక్యమును చూసి తమ జీవితాలు బాగు చేసుకుంటారని దేవుడు కళ్ళిస్తే, ఈ రోజు నా కళ్ళతో ఏం చూస్తున్నారండి? సినిమాలు, సీరియల్, నాటికలు అవి చూసి అదే నిజం అనుకుని భ్రమలో బతుకుతున్నారు ఈనాటి సహోదర సహోదరీలు. ఏంటండి, మన చేతి వేలకు ఉన్న ముద్రలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూపం. దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చి వారిని ఏ సమయంలో ఎప్పుడు ఎవరిని ఏ సందర్భంలో ఎవరిని ఎట్లా వాడుకోవాలో ఆయన ప్రణాళికలో ఉన్నది. కనుకనే నేటికి వారి జీవితాలు దేవుని కొరకు సమర్పించుకొని దేవుని మీద ఆధారపడిన వారు ఏ ఒక్కరు భిక్ష మెత్తిన ఆనవాళ్ళు లేవు, ఇక మీదట ఉండవు, ఇక మీదట ఉండబోవు. ఆమేన్. మృతుల పునరుద్ధానమును అలాగే, మృతుల పునరుద్ధానమును అలాగే, మృతుల పునరుద్ధానము అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. బలమైనదిగా లేపబడును. మీరు ఇక్కడ గమనించారా? గుడ్ ఫ్రైడే రోజున ప్రభు వారిని ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటలకి ఆయన ప్రాణాన్ని విడిచారు. గుర్తుంది కదా? ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఒక గొప్ప శబ్దముతో ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. శరీరము శిలువ మీద నుంచి దింపి ప్రేతవస్త్రాలతో చుట్టి అరిమతయు యోసేపు తన కొరకు తప్పించుకున్న సమాధిలో ఉంచబడిన తర్వాత
యేసు ప్రభువారి యొక్క శరీరము ఎవరైనా దొంగిలిస్తారేమో అని చెప్పి ఆ సమాధి రాయికి గొలుసులతో బంధించారు. కానీ అది ఇంక ఎంతో కాలం లేదు, పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి సమాధి మీద కూర్చుని రాయిని పొలిచింది. అప్పుడు ఎవరు ఊహించని, ఆ రోమా సైనికులు వారు ఊహించలేదు, అక్కడ ఒక భూకంపం ఏర్పడింది. ఆ భూకంపం ఏర్పడటం వలన ఆ సమాధి రాయికి ఉన్న ముద్రను చీల్చుకొని మహిమ శరీరముతో పునరుద్ధారణై లేచాడు. నీ కొరకు నా కొరకు తన రక్తము కాచి నీవు నా సొత్తు అని వాగ్దానము చేసిన జీవాధిపతి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన మరణించి పునరుద్ధారణై లేచాడు. ఆయన నిజమైన దేవుడు అంటానికి అదొక మంచి రుజువు, ఒక ఎవిడెన్స్. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు అని మామూలుగా కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దాని సాక్ష్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ప్రకృతి సంబంధమైన శరీరముగా ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆత్మ సంబంధమైన శరీరముగా కూడా ఉన్నది. అంటే ఆత్మ సంగతుల కొరకు తాపత్రయపడే శరీరము ఉన్నది, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడే శరీరము కూడా ఉన్నది. విషయం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మాటను నేను మీకు ఇదివరకు చెప్పి ముగించేస్తాను. ఈ మాట నేను ఇదివరకు ఒకసారి చెప్పాను. ఎవరి హృదయంలో అయితే ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరి హృదయంలో అయితే నింపబడుతుందో వారు శరీరచ్చల మీద, శరీర కార్యముల మీద సంపూర్ణంగా వాళ్ళు జయిస్తారు. వారి జీవితంలో వారు బ్రతికినంత కాలము దేవుని కొరకు సాక్ష్యం నిలబడతారు, అనేకులకు ఒక ఉదాహరణగా నిలబడతారు. ఆమేన్. నా ప్రియమైన సహోదరుడా, మా సహోదరి, ఇక ఎంత కాలమని పాత జీవితం నుండి విడుదల పొందకుండా దేవుని నీకు నాకు మనకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన ఈ ఒకే ఒక జీవితాన్ని లోకంలో ఉన్న దాని కొరకు ఆశపడి తాపత్రయపడి నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్న సహోదరి, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీ జీవితాన్ని కనుక దేవుని వైపు మలుచుకొని నీవు కనుక దేవుని వైపు తిరగకపోతే దేవుని ఉగ్రత నీ మీద రగులుకుంటది. దేవునికి నీ హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వకపోతే నీ జీవితంలో గొప్ప మార్పుని నీ జీవితంలో నీవు చూడలేవు. గొప్ప మార్పు సంగతి పక్కన పెడితే నీ ద్వారా దేవునామానికి సిగ్గు తెచ్చేవాడిగా, సిగ్గు తెచ్చేదానిగా నువ్వు ఉంటావు.
మన జీవితాల్లో ఎన్నో క్రిస్మస్ వచ్చినాయి, కానీ క్రీస్తు లేని క్రిస్మస్ ఎందుకండి? ఎవరి హృదయంలో అయితే క్రీస్తును, ప్రభువును క్రీస్తుగా తమ హృదయాలలోకి ఎప్పుడైతే ఆహ్వానించుకుంటారో వారి జీవితంలో వారి బ్రతికినంత కాలం వారికి ప్రతిరోజు క్రిస్మస్. ఈ విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకుందాం, ఆయనకు ప్రథమ స్థానం ఇద్దాం, ఆయన కొరకు మహిమకరమైన జీవితాన్ని జీవిద్దాం. అటు గొప్ప భాగ్యము దేవుడు మనకందరికి అనుగ్రహించిందాక. ఆమె దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవాన్ని బంగారు పాదములు కొందరు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రి కాలము ఇప్పటి వరకు నీ మాట ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు. మా బ్రతుకులను మార్చుకొని మీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులను సరిదిద్దుకొని మీ నామానికి సిగ్గు తెచ్చే వారముగా కాక ఈ నామాన్ని మహింపరిచేబడిగా మమ్మల్ని చేయము. ఈ రాత్రి విన్న వర్తమానము మా హృదయాల్లో గొప్ప కార్యములు జరగనిమ్ము. మా గృహం ఈ రాత్రి వర్తమానం నిన్న ప్రతి గృహంలో పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన శాపము నుండి కొట్టివేసి మీ నామాన్ని మహిమ పరిచేబడగా మీ ప్రతి గృహంలో మీ మహిమ, మీ సన్నిధి, మీ ప్రభావత నింపమని, ప్రతి వారి గృహంలో మీ సమాధానం నది వల్ల ఏర్లేపారినట్లు పరిశుద్ధాత్మ శక్తివంతమైన కార్యములు ఈ రాత్రి కాలము ప్రతి గృహంలో ప్రతి ఒక్కొక్కరిని దర్శించి మీ ఆత్మతో సంధించి వారి హృదయముల మీద నా ప్రతి ముసుగును తొలగించి వాస్తవాన్ని గ్రహించి మీ సన్నిధి పరుగులైన పాదంలో ప్రతి వారికి దయచేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.